ఆ ప్రాబ్లమ్‌వి నువ్వే. అక్కడ లేదు, బయట లేదు ప్రాబ్లమ్. నిజానికి ఆ ప్రాబ్లమ్‌వి నువ్వే. ఆ సొల్యూషన్‌వి కూడా నువ్వే. ఈ డ్యుయాలిటీని నువ్వెప్పుడైతే వదిలేస్తావో నీకే తెలుస్తుంది. నువ్వు ఏంటి అని. రైట్? రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమొస్తే ఏం చేస్తాం? భయపడుతుంటాం. టెన్షన్ పడుతుంటాం. వరీ అవుతుంటాం. ఎందుకు? ఆ భయం, ఆ డ్యుయాలిటీని వదిలేయి. ఆ భయాన్ని వదిలేయి. ఆ ధైర్యాన్ని వదిలేయి. యెస్. ముందుకు వెళ్ళిపో అంతే. హెల్త్‌లో ఏమన్నా నీకు హెల్త్ పరంగా ఏమన్నా ప్రాబ్లమొచ్చింది. పదే పదే ఎందుకు భయపడుతున్నావు? హాస్పిటల్‌కి వెళ్ళు. అది మాకు తెలీదా హాస్పిటల్‌కి వెళ్ళటం అంటే? చాలా మంది వెళ్ళకుండా కూడా ఉంటారు. పదే పదే భయపడుతూ ఉంటారు. హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా తగ్గట్లేదు అంటే, ఓకే. అవును. హాస్పిటల్‌కి వెళ్ళకుండా కూడా భయపడుతుంటారు చాలామంది. వెళ్ళకుండా కూడా ఉంటారు చాలామంది. అఫర్మేషన్స్ అని చేసుకుంటూ, మెడిటేషన్స్ అని చేస్తూ, మేనిఫెస్టేషన్స్ అని చేస్తూ, హెల్త్‌ను కూడా ఈ విధంగా అఫర్మేషన్స్ అని చేస్తూ, హెల్త్‌ని కూడా పట్టించుకోరు. ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్ వస్తే వెళ్ళాల్సింది హాస్పిటల్‌కి. డాక్టర్ చెప్పిన సలహాలు తీసుకొని, డాక్టర్ చెప్పిన మందులు వాడాలి. రైట్?